ఒకరోజు ఘనమైన అరణ్యంలో ఒక శక్తివంతమైన సింహం ఒక పెద్ద చెట్టు కింద భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటోంది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక సింహం పంజాపై పరుగెత్తింది. దాంతో సింహం మేల్కొంది. కోపంతో ఊగిపోయిన సింహం చిన్న ఎలుకను తన పంజాలతో పట్టుకుని గర్జించింది. నీ వెధవ పనేంటి? నా నిద్రను భంగం చేశావు. నిన్ను తినివేస్తాను. ఆ చిన్న ఎలుక భయంతో వణికిపోయింది మరియు వేడుకుంది. అరణ్యరాజా, దయచేసి నన్ను విడిచిపెట్టండి. నేను మీకు హాని చేయాలనుకోలేదు. ఒకరోజు మీకు సహాయం చేస్తాను. సింహం గట్టిగా నవ్వింది మరియు చెప్పింది. నువ్వా? చిన్నపాటి ఎలుక? నా సహాయం చేస్తావా? అసంభవం. అయినా చిన్న ఎలుక ధైర్యాన్ని చూసి సింహం దయచూపి దానిని వదిలేసింది. కొన్ని రోజులకు సింహం వేటగాళ్ల బలమైన వలలో చిక్కుకుంది. ఎంత కష్టపడ్డా దానిని తెంచుకోలేకపోయింది. సింహం గట్టిగా గర్జించగా ఆ ధ్వని చిన్న ఎలుక చెవిలో పడింది. ఎలుక వెంటనే అక్కడికి చేరుకుంది మరియు తన పదునైన పళ్లతో బలమైన గాలిని కొరికి తెంపసాగింది. కొంతసేపటి తర్వాత వల తెగింది. సింహం విముక్తి పొందింది. సింహం ఆశ్చర్యపోయి, ధన్యవాదాలు చిన్న స్నేహితుడా. నేను నిన్ను అణకువగా చూశాను, కాని నీవు నా ప్రాణాన్ని కాపాడావు అని అన్నది. పాఠం: ఎవరూ చిన్నదిగా లేదా బలహీనంగా ఉండరు. మంచితనానికి ఎప్పుడూ ప్రతిఫలం ఉంటుంది.